హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు వీడియో ఏంటంటే హాస్పిటల్లో జాయినింగ్ డే అనమాట. ఈ డ్రెస్లో మీరు నన్ను చాలాసార్లు చూస్తూ ఉంటారు కదా. ఇది డెలివరీ టైంలో కూడా ఇదే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను 9th మంత్లో ఎక్కువ టైమ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా డెలివరీ రోజు కూడా ఇదే డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇంకా మనం ఎలా ఉన్నా కానీ మనకు కంఫర్ట్ అయితే ముఖ్యం కదా ఈ టైంలో, అందుకని చెప్పేసి అనమాట. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయి ఆల్రెడీ అప్పటికే 11:30 12 అవుతుంది టైం అయితే. ఇంకా చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను 26 జాయిన్ అవ్వమని చెప్పి అడ్మిషన్ రాశారని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే 26 అనమాట డేట్ అయితే. ఇంకా జాయిన్ అవ్వడానికి రెడీ అయిపోయి ఇంకా ఇక్కడైతే నేను చెవులీలు అవి గోల్డ్ ఉంటాయి కదా అవి తీస్తున్నాను అనమాట. అప్పటికే వేడి నీళ్ళతో స్నానం చేసేసి అన్నం కూడా తినేసాను. టిఫిన్ అయిపోయిన తర్వాత కొంచెం లంచ్ లాగా తినేసాను అనమాట. 12 అయింది కదా. తినేసిన తర్వాత ఇంకా అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంకా కూర్చొని ఇవి చెవులీలు అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మనం వాటికి మళ్ళీ మనం సెక్యూరిటీగా మనం వాటిని ఒక చోట పెట్టుకోవాలి, ఇదంతా ఎందుకు హెడేక్ అని చెప్పేసి ఇంకా నార్మల్గా చైను అవి బుట్టలు అవి తీసి చిన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే నిన్నటి వరకు కూడా రిషికి కొంచెం హెల్త్ బాగాలేదు. ఒక 2 days హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అవి వీడియోలో చెప్పలేదు, నేను అక్కడ వీడియో కూడా తీయలేదన్నమాట. ఎందుకు అవన్నీ తీయటం అని చెప్పేసి తీయాలనిపించలేదు. ఇప్పుడైతే కొంచెం ప్రజెంట్ బాగానే ఉన్నాడు. ఇంకా రిషిదే పెద్దగా అంటే ఉంటాడా ఏడుస్తాడా అని చెప్పేసి అదొక బాధ అయిపోయింది. ఇంకా తప్పదు కదా, హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అక్కడ తీసుకెళ్ళడానికి చిన్నపిల్లలు అని చెప్పేసి ఇంకా ఎలాగో అలా ఉంచేసి అయితే వెళ్తున్నాము. ఇంకా నానైతే వాడిని బండి మీద తీసుకొని అట్ట వెళ్ళాడనమాట. ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఒకవేళ మేము బయలుదేరేది చూసినా వాడికి అర్థమైపోతుంది. ఇంక ఇక్కడైతే బస్సు అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ మా ఊరు నుంచి 2 hours అయితే మాకు జర్నీ అనేది ఉంటుంది. జర్నీలో ఇంకా 2 hours అయితే టైం పడుతుంది మాకు. ఇంకా గుంటూరు బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా నెక్స్ట్ అయితే అప్పటికే చెప్పాను కదా, టైం అయితే అంటే అడ్మిషనే కదా, మేము నార్మల్గా జాయిన్ అవ్వడమే కదా అన్నట్టుగా బయలుదేరామన్నమాట. ఆఫ్టర్నూన్ కల్లా అక్కడికి ఉందామని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే బిర్యానీ తింటున్నాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మేము అడ్మిషన్ అవి చూసుకొని ఇంకా లంచ్ తినేసి రమ్మంటే ఇంకా మేమైతే బిర్యానీకి వచ్చాము. ఇంకా లాస్ట్ డే క్రేవింగ్స్ అనమాట. ఇంకా బిర్యానీ చూస్తున్నాను కదా, తిన్నాను బిర్యానీ కూడా. ఇంకా ఇక్కడైతే హాస్పిటల్లో ఇంకా తర్వాత అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయాలి కదా. ఇదైతే అడ్మిషన్ బుక్ అనమాట. అడ్మిషన్ బుక్, నేము ఇవన్నీ కూడాను వాళ్ళు చెకప్ చేసిన ఫస్ట్ నుంచి మనకి హాస్పిటల్లో చూసినవన్నీ కూడా మనకి ఇక్కడ అవి చెకప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసి ఓపీ ఇవన్నీ కూడా ఇంకా ఆ బుక్లో ఎంటర్ చేసి ఫస్ట్ నుంచి మన ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డీటెయిల్స్ అన్నీ అడిగి ఆ బుక్లో అయితే మొత్తం క్లియర్గా అయితే రాస్తారనమాట. ఇంకా తర్వాత బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి ఇవి కూడా తెప్పించారు. బ్లడ్ టెస్ట్ ఇవి తీయడానికి అంటే నార్మల్గా ఫస్ట్ నుంచి చేస్తున్నారు, అయినా కానీ తెప్పించారనమాట. అవి కూడా చేశారు, బ్లడ్ టెస్ట్ కూడాను. ఇంకా బ్లడ్ టెస్ట్లు అవన్నీ అయిపోయిన తర్వాత స్కాన్ కూడా రాశారనమాట. స్కాన్లో అయితే ఇంకొక విషయం అయితే తెలిసింది. అదేంటంటే బేబీ అంటే బొడ్డు తాడు ఉంటుంది కదా, అది మెడకైతే చుట్టుకుందంట. అంటే 2 rounds అయితే వేసుకొని ఉందని చెప్పి స్కాన్లో వచ్చింది. అసలు అనుకోలేదు. బేబీ మూమెంట్స్ కూడా నాకు కొంచెం తక్కువగానే అనిపిస్తున్నాయి ఒక 1 week నుంచి. ఎందుకో ఏమో 9th month కదా, ప్లేస్ సరిపోక లేదంటే ఇలానే ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ అలా అరౌండ్ అంటే నెక్కి అలా ఉండడం వల్ల బేబీ మూమెంట్స్ కూడా తక్కువ ఉన్నాయేమో అనిపించింది. ఇంక ఇక్కడైతే తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మాకు వార్డుకి అయితే షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ క్యాన్లా పెడుతున్నారనమాట. నేను ఈ రోజుకి ఇలా వదిలేస్తారులే, నెక్స్ట్ డే కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ అప్పుడే వచ్చేసి క్యాన్లో అయితే పెడుతున్నారు. అది పెట్టిన కాంచి అదొక అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది, ఆ నొప్పి అదంతా. ఇంక ఇవన్నీ తప్పదు కదా.
ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మమ్మల్ని మళ్ళీ లేబర్ వార్డుకి అయితే రమ్మని చెప్పారు. ఇక్కడే ఉండాలి అబ్జర్వేషన్లో అని చెప్పేసి, బేబీ హార్ట్ బీట్ అవి చెక్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడే ఉండమని చెప్పేసి లేబర్ వార్డుకి అయితే మళ్ళీ పిలిపించారనమాట. మళ్ళీ అక్కడి నుంచి బుక్స్ అవన్నీ తీసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చిన తర్వాత ఇంకా అన్నీ చెకప్ చేసి మళ్ళీ ఇంకోసారి చూసి బేబీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకైతే ఫీటల్ మూమెంట్స్ అనేవి మానిటర్ చేసేది ఉంటుంది కదా మిషన్, అది పెట్టి చూశారు. బేబీ మూమెంట్స్ కానివ్వండి, హార్ట్ బీట్ ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి పర్లేదు బాగానే ఉందని చెప్పేసి అంటే మానిటర్ చేయాలని చెప్పేసి ఇక్కడే ఉంచారనమాట లేబర్ వార్డులో అయితే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తారేమో తెలీదు. ఇంకా నేను స్కాన్లో అలా బేబీ మెడకు చుట్టుకుందని చెప్పేసి రాగానే కొడుతాడు, చేసేస్తారేమో ఇమీడియట్గా అని చెప్పేసి అనుకున్నా. కానీ అలా ఏం జరగలేదు. ఈ నైట్ చూద్దాము అంటే ఫీటల్ హార్ట్ రేట్ అవన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ డే చేద్దాం అన్నట్టుగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు అవి కూడా చూపిస్తాను, స్కాన్ రిపోర్ట్స్ అనేవి. ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చూద్దాము. ఇదిగోండి డేట్ చూస్తున్నారు కదా 26. అలాగే రివ్యూ స్కాన్ అని చెప్పేసి సింగిల్ సెఫాలిక్ FRH గుడ్, ఇది తర్వాత 2 లూప్స్ ఆఫ్ కార్డ్ అరౌండ్ నెక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఇదనమాట ఈసారి వచ్చిన ప్రాబ్లం అయితే. అదే అంటే డెలివరీ టైమే కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ ఇలా అయితే వచ్చింది. బేబీ మూమెంట్స్ అంటే హార్ట్ బీట్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి, బేబీ మూమెంట్స్ కూడా చూసుకుంటూ ఉండమని చెప్పారు. ఇంకా హాస్పిటల్లో అయితే ఒక్కొక్కరిని చూస్తుంటే అసలు ఎంత బాధగా ఉందో. ఇంకా అసలు ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఇవన్నీ తప్పదు కదా, అసలు భరించాలి తప్పదు అన్నట్టుగానే ఉంది. అసలు ఏంటో ఈ కష్టాలు ఈ పిల్లల కోసం అర్థం కావట్లేదు. ఇంకా ఏం చేసినా వాళ్ళ కోసమే, మన లైఫ్ ముందుకు వెళ్ళాలంటే తప్పదు, ఇవన్నీ భరించాలి. ఇంకా డెలివరీ బ్లాగ్లో అయితే కలుద్దాము. ఇప్పటికైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను డెలివరీ గురించి అయితే. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు చాలామంది సిస్టర్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.